ఎంత కుట్ర చూడండి. ఆమె అమెరికాకు పోయింది, సరే వచ్చినాకనన్నా చేద్దాం, చెల్లె కదా మరి ఫీల్ అవుతుంది పాపం. మా అల్లుడేనా, ఇప్పుడు ఈమె కొడుకు కేటీఆర్కి అల్లుడే కదా, మరి అల్లుడు పాపం వాడిని తీసుకుపోయి పాపం అంటే ఆయన ఆయన ఆలోచన చెప్తున్నాను నేను. చదువు కోసం తీసుకుపోయారు కదా, మరి ఆమె కూడా ప్రశాంతంగా ఉండాలి, బిడ్డని చూసే పరిస్థితిలో ఆమె ఉన్నది, చూసుకునే పరిస్థితిలో ఆమె ఉన్నది. ఇప్పుడు అక్కడ ఉండి మనం ఇక్కడ ఈ ఆమెకి వ్యతిరేకమైన పని చేసి ఆమెను ఇబ్బంది పెట్టడం ఎందుకు, మన ఇంటి ఆడబిడ్డే కదా అన్న కనీసం ఆలోచన ఉండాలి కదా. వీళ్ళకు ఉండవు. ఈ ప్లేస్లో కవిత ఉన్న గదే చేస్తుంది, కేటీఆర్ గదే చేస్తున్నాడు. ఎందుకు ఉండవంటే వీళ్ళకి రాజకీయం కావాలి, వీళ్ళకి పైసలు కావాలి, వీళ్ళకి పదవులు కావాలి. బంధాలు, బంధుత్వాలు, సంబంధాలు, అన్న చెల్లి తండ్రి ఇవన్నీ ఏమీ ఉండవు, కేవలం రాజకీయమే కావాలి, అధికారం, పైసలు. చూడండి, ఆమె అమెరికాకు పోయింది తన కొడుకుని తీసుకొని, తన కొడుకుని అమెరికాలో చదివించడానికి. తండ్రి ఆశీర్వాదం తీసుకునేది, తండ్రి కూడా ఆమెను గెలవలేదట, ఆడ ఇబ్బంది పెట్టిరు. ఆమె అమెరికాకు పోగానే ఈడ యాక్షన్ తీసుకున్నారు. ఆ తెలంగాణ బొగ్గుగారి కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలుగా గతంలో కవిత ఉండే, ఆమెను పక్కన పెట్టిరు. పక్కన పెట్టగానే ఈమె ఏం చేసింది, సింగరేణి జాగృతి అని ఒకటి స్టార్ట్ చేసింది.